హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. పిల్లల నుంచి పెద్దవారి వరకు నీరసంగా డల్గా ఉన్నప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అప్పటికప్పుడు ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండి మన శరీరానికి ఎంతో మేలు చేసే ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ స్వీట్ కోసం నేను ఇక్కడ పావు కప్పు నువ్వుల్ని తీసుకున్నాను. ఇలా పాయసంలో నువ్వులు వేసుకుని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు మన పాయసం కూడా మంచి థిక్గా కమ్మగా ఉంటుంది. ఇలా ప్యాన్లో వేసుకున్న నువ్వుల్ని స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులు లోపల దాకా ఫ్రై అయ్యి మంచిగా చిటపటలాడేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు, కొద్దిగా బాదం పప్పు వేసుకుని ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మనం వేసుకున్న నెయ్యిలోనే పావు కప్పు సేమియా తీసుకుని సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాలో 1/2 కప్ అయితే వాటర్ వేసుకుని మన సేమియా మంచి సాఫ్ట్గా మెత్తగా ఉడికేలాగా సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలి. ఇలా ముందే వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవడం వల్ల మన సేమియా ఓవర్ కుక్ అవ్వకుండా సేమియా మంచి థిక్గా చల్లారిపోయినా కూడా చిక్కబడకుండా ఉంటుంది. ఇలా సేమియా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకుని అది కూడా మెత్తగా ఉడికిన తర్వాత నేను ఇక్కడ పావు కప్పు బెల్లం వేసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న బెల్లం అయితే మంచి ఆర్గానిక్ బెల్లం వేసుకున్నాను, అందుకని బెల్లాన్ని కరిగించి స్ట్రెయిన్ చేసుకుని వేసుకోలేదు. మీరు నార్మల్ బెల్లం తీసుకునేటట్టయితే లైట్గా కరిగించి దాన్ని మంచిగా స్ట్రెయిన్ చేసుకుని వేసుకున్న తర్వాత మంచిగా దగ్గరికి పడిన తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ అయితే మిల్క్ వేసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న మిల్క్ ముందుగానే బాయిల్ చేసుకున్న మిల్క్ అయితే తీసుకున్నాను. ఇలా మిల్క్ వేసుకుని మన పాయసం మంచిగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకునే ముందు నేను ఇక్కడ ఇంకో 1/2 కప్ అయితే మిల్క్ వేసుకుని లాస్ట్లో కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని కలుపుకుంటే చల్లారిపోయినా అస్సలు చిక్కపడకుండా పాలు విరగకుండా చాలా కమ్మటి పాయసం అయితే రెడీ అయిపోయినట్లే. మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని గిన్నెలో వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పైనుంచి గార్నిష్ చేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉండి నీరసంగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఎంతో కమ్మగా ఉండే నువ్వుల పాయసాన్ని మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.